శ్రీ ద్వారకాధీశ్ ఆలయం ద్వారక గుజరాత్లో గలదు. జగత్ మందిర్ సార్వత్రిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ద్వారకాధీశ్ దేవాలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇక్కడ ద్వారకాధీశ్ లేదా ద్వారకా రాజు అనే పేరుతో పూజింపబడతాడు. ఈ ఆలయం గుజరాత్లోని ద్వారకలో ఉంది. చార్ధామ్ 4 యాత్రా స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చార్ధామ్ అని హిందువులకు నమ్మకం. తీర్థయాత్ర ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలను కడుగుతుంది మరియు అతన్ని మోక్షం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఈ ఆలయాన్ని మోక్షపురి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు సౌరాష్ట్రానికి వచ్చి అక్కడ ద్వారకా నగరాన్ని నిర్మించి దానికి కుశస్థలి లేదా ద్వారవతి అని పేరు పెట్టాడని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ద్వారక అనేది ద్వార లేదా ద్వారం నుండి ఉద్భవించింది. సమయాల్లో ఇది అభివృద్ధి చెందుతున్న ఓడరేవు మరియు ప్రధాన భూభాగానికి గేట్వే, అంటే మోక్షానికి ప్రవేశ ద్వారం. ఈ ప్రదేశంలో ఉన్న 6 నగరాలలో ద్వారక ఒకటి అని పురావస్తు ఆధారాలు తెలుపుతున్నాయి. మిగిలిన 5 సముద్రంలో మునిగిపోయాయని నమ్ముతారు. గోమతీ క్రీక్ పై ఉన్న ద్వారకలోని ప్రధాన ఆలయం 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని నివాస స్థలమైన హరి గృహలో శ్రీకృష్ణుని మునిమనవడు వజ్రాబ్నాబ్ చేత నిర్మించబడిందని నమ్ముతారు. ఇది అరేబియా సముద్ర జలాల నుండి పైకి కనిపించే అద్భుతమైన కట్టడం. దాని అద్భుతంగా చెక్కబడిన శిఖరం 43 మీటర్ల ఎత్తుకు చేరుకుంది మరియు 52 గజాల వస్త్రంతో చేసిన భారీ జెండాను 10 కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఆలయ వైభవాన్ని మరింత పెంచింది. 56 మెట్ల కాంతి గోమతి నది వైపున ఉన్న భవనం వెనుక వైపుకు వెళ్తుంది. ఈ ఆలయం మృదువైన సున్నపురాయితో నిర్మించబడింది మరియు 3 వైపులా వరండాలతో గర్భగుడి, వసార మరియు దీర్ఘ చతురస్రాకార మందిరం కలిగి ఉంటుంది. 2 గేట్వేలు ఉన్నాయి. స్వర్గద్వార్ అనగా స్వర్గానికి ద్వారం, యాత్రికులు ప్రవేశిస్తారు, మరియు మోక్షద్వార్ విముక్తి ద్వారం, ఇక్కడ యాత్రికులు నిష్క్రమిస్తారు. ద్వారకాధీశ్ దేవాలయం యొక్క దిగువ భాగం 16వ శతాబ్దానికి చెందినది మరియు అనేక చిన్న బురుజుల సమూహాలతో ఎగురుతున్న స్టీపుల్ 19వ శతాబ్దానికి చెందింది. ఆలయం యొక్క ప్రధాన భాగం 5 అంతస్తులను కలిగి ఉంది. ఇది 100 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. దాని వెలుపలి భాగంలో ఉన్న సున్నితమైన శిల్పాలు ధైర్యమైన శృంగారాన్ని ప్రదర్శిస్తాయి. బహుశా లేయర్డ్ పౌరాణిక తీవ్రత మరియు డిజైన్ యొక్క అసాధారణ కొనసాగింపు. దీనికి విరుద్ధంగా ద్వారకాధీశ్ విగ్రహం చుట్టూ ఉన్న విస్తృతమైన అలంకారాన్ని మినహాయించి ఆలయం లోపలి భాగం దాని సరళతతో అద్భుతమైనది. కృష్ణ జన్మోత్సవ్ అని కూడా పిలువబడే జన్మాష్టమి పండుగ ఇక్కడ భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుని జీవిత తత్వశాస్త్రం మరియు అతని బోధనల యొక్క ప్రాముఖ్యత అతని కాలానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ తరువాతి వారికి కూడా అంతే ముఖ్యమైనది. అందుకే 5000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జన్మదినాన్ని ఈ రోజు గుర్తుంచుకుని జరుపుకుంటున్నారు. వైష్ణవులు, విష్ణువు అనుచరులు మాత్రమే కాదు, అతని తత్వశాస్త్రంపై ఆసక్తి ఉన్న వారందరూ కూడా అతని పుట్టినరోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జగదీశ హరే, ఆయా జగదీశ హరే అని పూజలు చేస్తూ కృష్ణుణ్ణి కీర్తిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.